వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. ఇటీవలే సంచలనంగా మారిన కల్తీ లిక్కర్ స్కామ్లో మైలవరమే కేంద్రంగా మారింది. అసలు మైలవరంలో ఏం జరిగింది? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. అసలు కేసు ఎక్కడి వరకు వచ్చింది? మీ మీద జోగి రమేష్ చేసే ఆరోపణలు, మీరు ఆయన మీద చేసే ఆరోపణలు మేము ఎలా చూడాలి? జోగి రమేష్ నా మీద చేసే ఆరోపణలకి బేస్లెస్, అసలు సంబంధం లేదు. అతను డే 1 అంటే ఏమైతే 5వ తారీఖు 6వ తారీఖు ఈ విషయం బయటకు వచ్చినట్టుంది. విజయవాడ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడతానేమో పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడాడు. తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లోకి వచ్చినప్పటికి నా గురించి మాట్లాడటం మొదలెట్టాడు. అది అట్లా ఒక 1 వీక్ అయ్యేటప్పటికి స్లోగా నా మీద ఫోకస్ తీసేసి వేరేగా మార్చడం మొదలెట్టాడు. 12th మళ్ళీ ఏమన్నాడు మెల్లిగా, ఇదంతా నా మీద అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారు, నా మీద ఏదో చేయడానికి అని చెప్పి మాట్లాడారు. 13th తట్టుకుంది, బహుశా స్టేట్ వైడ్ వాళ్ళది ధర్నా కార్యక్రమాలు పెట్టున్నారు. దాంట్లో కూడా మళ్ళీ అదే రిపీట్ చేశాడు. మాకు ఏంటబ్బా ఇట్లా అంటే మాకేమీ తెలియదు కదా, మేమేమి అప్పుడు దాకా జోగి రమేష్ అతను పొలిటికల్గా అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి నన్ను అంటా ఉన్నాడు. అంతేగాని నేనేం అతను అంటలేదు, నాకేం సంబంధం లేదు, నేను అసలు ఒక్క మాట కూడా అనలేదు. ఇది కావాలని అలర చేస్తున్నారు, ఎవరో చేసిన దానికి ఇదని చెప్పి. కానీ 14th సడన్గా జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి సీన్ అంతా మారిపోయింది. దాని తర్వాత 14th రావడానికి ముందు 2 days బిఫోరు అతను నా పేరు చెప్పబోతా ఉన్నారు అన్నాడు. ఎందుకు అన్నావు? నీకేం అవసరం వచ్చింది? నిన్నెవరు అన్నారు? ఎవరు అనలేదు కదా. కాబట్టి అతని ప్రవర్తన వల్లే మాకు అందరికి అనుమానం వస్తూ ఉంది. అంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ఆయనది వీడియో రిలీజ్ అవ్వడంని ఎలా చూస్తారు? లైక్ ఇప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నారని ఆ వీడియో రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేయకూడదంట కదా జనరల్లీ ఆ వీడియోలు. అంటే నాకు సరైన అవగాహన లేదు. ఇప్పుడు అది ఎలా చూస్తామంటే ఏదో ఒక విషయం బయటకు వచ్చింది. అతను ఆఫ్రికా నుంచి రిలీజ్ చేసిన వీడియో కూడా ఏం చెప్పాడు, నేను అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను అన్నమాటే సెల్ఫీ వీడియో పంపించాడు. వచ్చిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. దాని లీగాలిటీ పోలీసుల దగ్గర నుంచి బయటకు వచ్చిందా, వేరే రకంగా వచ్చిందా అనేది నేనేమి చెప్పలేను. అది కరెక్ట్ అని, రైట్ అని, రాంగ్ అని. బట్ అది వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అతను దాంట్లో ఏం చెప్పాడు, అంతకుముందు నెల 23వ తారీఖు నేను జోగి రమేష్ని కలిశానని చెప్పాడు. జోగి రమేష్ ఆ రోజే రిపోర్టర్స్ అడిగి ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన మాట అవునా కాదా అని చెప్పి. తను నా దగ్గరకు రాలేదు అని చెప్పలేదు, వచ్చారు అని చెప్పారు. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను, వచ్చాను కానీ ఇలాంటి చాలా మంది వస్తారు కలవడానికి మమ్మల్ని అని అంటున్నారు. తర్వాత అతనికి నాకు సంబంధం లేదని చెప్పారు. మళ్ళీ తర్వాత మేమంతా ఒకే స్ట్రీట్లో ఉన్నాం, వాళ్ళ బిజినెస్, వాళ్ళ తాతల మాత ఇట్లా ఏదో చెప్పుకొచ్చారు. మళ్ళా సీసీటీవీ ఫుటేజ్ అడిగితే సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పారు. దాని గురించి సైలెన్సు. మరి 23rd నిన్ను కలిసింది వాస్తవమా కాదా? కలిస్తే ఎందుకు కలిసినట్టు? మధ్యలో ఏం చెప్పాడు, ఏది ఆ 6th 5th ఏదో బయటకు ఫస్ట్ డే 1 ఉంది కదా, అతను ఆఫ్రికా వెళ్తా ఫస్ట్ కాల్ చేసింది మా కజిన్కి అని మాట్లాడాడు. నువ్వు ఏ ఆధారాలతో ఆ మాట చెప్పావు? ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను 2019లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ షాప్ క్లోజ్ చేయమని లోకల్స్, ఆ సరౌండింగ్స్ ఉన్న లోకల్స్ నాకు కంప్లైంట్ ఇస్తే షాప్ క్లోజ్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. 24 మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగైన్ నాకు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ షాప్ క్లోజ్ చేయించండి అని చెప్పి, షిఫ్ట్ చేయించమని. అక్కడ నుంచి నేను ఎగైన్ మళ్ళీ లెటర్ పెట్టాను. ఇట్లా నేను అతనికి ఎగనెస్ట్గా 2 సార్లు గవర్నమెంట్కి లెటర్ పెట్టాను. సెకండ్ టైం పెట్టినప్పుడు మినిస్టర్ గారికి పెట్టాను, ఎక్సైజ్ కమిషనర్కి పెట్టాను, ఎక్సైజ్ ఈఎస్కి పెట్టాను. ఎవరైతే నా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారో ఇట్లా షాపు మాకు ఇబ్బందిగా ఉందని వాళ్ళకే లెటర్ ఇచ్చా, మినిస్టర్ గారికి సబ్మిట్ చేయండి అని. వాళ్ళే తీసుకెళ్ళి మినిస్టర్ గారికి సబ్మిట్ చేశారు. కాబట్టి అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి
నాకే రకంగా పరిచయం లేదు. నాకున్న పరిచయం ఏంటంటే నేను నియోజకవర్గంలో 2 times ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ నాకు ఏదో రకంగా వాళ్ళు సమస్య పంచో చెడితే వస్తారు కదా. నేను కంప్లైంట్ పెట్టాను అని తెలిసిన తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు ఒకసారి. వచ్చి ఇట్లా నా దాని మీద కావాలని ఎవరు పెట్టారండి, నేనంటే గిట్టకు పెట్టారు అంటే, లేదా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉందంట, బాగా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్తే, ఇక అట్లాంటివి లేకుండా నేను చూసుకుంటానని చెప్పాడు. ఇక అంతే. నాకు అతనికి ఏ సంబంధం ఉందని నువ్వు ఆరోపణలు చేసావు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నేను అధికార పక్షంలో ఉన్నా అని చెప్పి మాట్లాడటమే తప్పితే, తర్వాత నీకు అతనికి ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందని అతను చెప్తా ఉన్నాడు. మరి నువ్వు సమాధానం చెప్పాలి. ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను కూడా నా పేరు చెప్పట్లా, జోగి రమేష్ కూడా ఇక వదిలేశాడు. స్టేట్లో ఫ్యాక్టరీలు పెట్టారు, స్టేట్లో తయారు చేస్తున్నారు, స్టేట్లో అమ్ముతున్నారు, ఇట్లా మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. అంటే ఏవన్గా ఉన్న జనార్దన్ పేరు జోగి రమేష్ మీద మీరు చేసిన విమర్శలకి కట్టుబడి ఉంటారా మీరు? నేనేమి విమర్శలు చేయలేదు. నేనేమి ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, లేకపోతే ఒక కల్తీ ఆయిల్ అమ్ముతున్నారు ఎవరన్నా, లేకపోతే ఒక పెట్రోల్ బంక్లో కల్తీ కలిపిన పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు, అది కల్తీ అని ఎవరు చెప్పాలి? సంబంధిత ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ చేసింది ఎవరు అని ఎవరు చెప్పాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలి. వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, దాంట్లో ఏముంది అంటే అన్ని వివరాలు చెప్పాలి. కానీ ఏవీ లేకుండానే జోగి రమేష్ వచ్చి పూసుకొని ఎగబడి అక్కడికి వెళ్ళి, అక్కడ మీడియా ఇంత మీడియాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఆర్టీవీలో ఇన్ని ఛానల్స్ ఎవరు లేకుండా నువ్వు ఒక్కడివి, ఓన్లీ సాక్షి టీవీ. ఎందుకు వెళ్ళారు అక్కడ? ఎట్లా వెళ్ళారు మీరు అక్కడికి? నీకు ఎక్కడికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? ఇవన్నీ అనుమానాలు నీకెళ్ళి చూపిస్తున్నాయి. 23 నేను అతను చెప్పిన వీడియోలో 23 కలిశాడని చెప్పారు. మరి దానికి నువ్వు సమాధానం చెప్పట్లా, దొంగ తిరుగుడుగా చెప్తున్నావు, దాచిపెట్టి చెప్తా ఉన్నావు. కాబట్టి అతని ప్రవర్తన మీదే అనుమానం. మళ్ళీ 12, 13 తారీఖులు ఏం చెప్పాడు? నాకెళ్ళేది కేసు. నువ్వు ఏ ఆధారాలతో నీకెళ్ళి కేసు మలుపుతున్నారు? నువ్వు ఎందుకు చెప్పావు? నిన్ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పావు కదా. ఏ ఆధారాలతో నువ్వు మాట చెప్పావు? ఇట్లా ఏదన్నా అతని మీద అనుమానాలు ఉన్నాయి. నాది క్రిస్టల్ క్లియర్. నన్ను అనేవాడు కానీ, నన్ను అనుమానించేవాడు కానీ ఈ వ్యవహారంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆలోచించాలి. తన పార్టీలో ఎవరైనా తప్పు చేశారంటే మొట్టమొదట నిర్మోహమాటంగా వాళ్ళ మీద వేటు వేయడానికి చంద్రబాబు నాయుడు ఒక్క సెకండ్ కూడా సందేహించరు. దీంట్లో లోతులు ప్రభుత్వానికి ఆల్రెడీ తెలిసి ఉంటాయి. నేను కనుక తప్పో పొరపాటు ఏదైనా చేసి ఉంటాను అని కనుక భావన వచ్చుంటే ఈ పార్టీ నన్ను ఎప్పుడో పార్టీని సస్పెండ్ చేసిండేవాళ్ళు. కాబట్టి నా పాత్ర, మా పార్టీ పాత్ర ఇక్కడ ఏమీ లేదు. నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి. స్టేట్లో 70-75% పైగా ఉన్న పాపులేషను ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యి ఉంటారు. ఏదో తెలుగుదేశం, ఆర్ వైసీపీ, ఆర్ బీజేపీ, ఆర్ కాంగ్రెస్, ఆర్ కమ్యూనిస్టులు, ఆర్ ఇంకోటి జనసేనలో ఉండొచ్చు. వీళ్ళు లాండ్ ఆర్డరు ప్రాబ్లం అనేది వరల్డ్ వైడ్ ఉండేదే కదా, ఏ స్టేట్లోనే ఉండేదే కదా. ఈ 75%లో కూడా ఎక్కడో చోట పొరపాట్లు జరుగుతుంటాయి. బీజేపీలో వాళ్ళు చేయొచ్చు, జనసేనలో వచ్చి చేయొచ్చు, తెలుగుదేశంలో వాళ్ళు చేయొచ్చు, వైసీపీలో వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు నిన్న అక్కడెక్కడో ఒక కౌన్సిలర్ ఏదో తప్పు చేశాడు, మళ్ళీ అతను తర్వాత ఏదో చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాబట్టి అతను తెలుగుదేశానికి పూసేస్తున్నారు. ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు కొంత తెలుగుదేశానికి సానుకూలంగా ఉన్నాడు, లేకపోతే అక్కడున్న జయచంద్రారెడ్డి ఆర్ సంథింగ్, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇదంతా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారంటే, రేపొద్దున వైసీపీలో ఉన్న ఒక వ్యక్తి మర్డర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయించినట్టేనా? ఖచ్చితంగా జరుగుతాయి, ఏం దాంట్లో అనుమానం లేదు. వచ్చే వారమో, వచ్చే నెలలో, వచ్చే నెలలో, 4 నెలలకో ఎక్కడో వాళ్ళకున్న స్థానిక గొడవలు దృష్టిలో పెట్టుకుని కొట్టటమో, పొడవటమో, తనటమో, తన్నించుకో ఏదో జరుగుతాయి. వీటికి పార్టీలకి అన్వయించడం కరెక్ట్ కాదు. వాస్తవాన్ని వాస్తవ దృక్పథంలో చూడాలి, వాస్తవ కోణంలో చూడాలి అనేది నా ఆర్గ్యుమెంట్. అంటే మీకు జనార్దన్కి ఏం సంబంధం లేదంటున్నారు, కానీ మీకు జనార్దన్కి మీ బావమరిదికి డబ్బులు లావాదేవీలు జరిగిందని ఒకటి వస్తుంది, దీని గురించి ఏమంటారు? దాని మీద నేను కోర్టులో కూడా ఫైల్ చేయబోతా ఉన్నాను. సాక్షి పత్రిక కూడా పొరుగు నష్టం దావా అయిపోతా ఉన్నాను. సాక్షి పత్రిక నోటీసులు ఇష్యూ చేయబోతా ఉన్నాను వచ్చే 2-3 డేస్లో. జోగి రమేష్ అద్దేపల్లి జనార్దనం వాట్సాప్ చాట్ చేశారనేది ఒక క్లిప్పింగ్ వచ్చింది. అది మాకు సంబంధం లేదు, మేమేమీ బయట పెట్టలేదు, మేము దాని గురించి మాట్లాడలేదు. కానీ టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నా మీద సేమ్ అట్లాంటిదే లోకేష్ బాబు గారి మీద,
అట్లాగే అదే మినిట్లో ఒకే సెకండ్లో ఒకేసారి ఫార్వర్డ్ చేశారు. మా కజిన్ కోటేశ్వరరావు మీద అతనికి వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు వచ్చినాయి. నాది లోకేష్ బాబు గారిది రెండింటిది సేమ్. తనకి అద్దేపల్లి జనార్దన్కి ఏమైతే జరిగిందో కాన్వర్జేషను దాన్నే పై పేర్లు తీసి మా పేర్లు పెట్టారు జరిగినట్టుగా. కోటేశ్వరరావు దానికి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని వర్డ్స్ మార్చారనమాట. అది ఒక సందర్భంలో ఫేక్ అని జోగి రమేషే పరోక్షంగా ఒప్పుకున్నాడు, మేమే క్రియేట్ చేసాం అన్నట్టుగా. నేనేమంటున్నానంటే జోగి రమేష్ మీద వచ్చిన దానికి మా పాత్ర లేదు, మాకేం సంబంధం లేదు. అసలు మేము క్రియేట్ చేసి పెట్టింది కాదు, మా వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి పెట్టింది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు సంబంధమే లేదు. కానీ నా మీద, లోకేష్ బాబు గారి మీద, కోటేశ్వరరావు మీద తయారు చేసి పెట్టిన పోస్టులు జోగి రమేష్ తయారు చేసి పెట్టించాడు. తెనాలి నుంచి మధుబాబు అనే ఒక ఇట్లాంటి వాటిలో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి అతను ఏఐ ద్వారానో లేకపోతే ఈ చాట్ జీపీటీలో ఇంకోటి వాడి క్రియేట్ చేసి అక్కడి నుంచి గ్రూపుల్లో స్వయంగా పెట్టించాడు. ఈ లిక్కర్ గొడవ, ఆ లిక్కర్లో జరిగిన తప్పులు లేకపోతే ఈట్ల తప్పులు అటెంటి పక్కన పెడితే ఈ పోస్టులు పెట్టించింది జోగి రమేష్. అది క్రిస్టల్ క్లియరు. అది తయారు చేయించి పెట్టించాడు. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి తప్పు చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళి ఉన్నాడమ్మా. 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో బయటకు వస్తాడుగా. బెయిల్ అనేది కామనే కదా, అందరికి వస్తుంది కదా. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లు ఎవరున్నారు వాళ్ళందరూ 1 by 1 బెయిల్ వచ్చినాయి. అట్లయితే కూడా వస్తుంది. వచ్చాకైనా మీరందరూ అడుగుతారు కదా వెళ్ళి ఫ్యాక్ట్స్. అప్పుడు అతనైనా చెప్తాడు కదా ఉన్నాయన్నీ, లేకపోతే లీగల్గా ఏం జరుగుతుందో చూస్తాం కదా. ఇప్పుడు అతను కోటేశ్వరరావు మీద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిన పెట్టిన వాట్సాప్ సాక్షి వాళ్ళు దాన్ని వేసి దాని పక్కన ఈ కథనాన్ని కరెక్ట్ నిజం అన్నట్టుగా రాశారు. కాబట్టి నేను సాక్షికి లీగల్ నోటీసులు ఇష్యూ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పరువు నష్టం దావా కోర్టులో వేస్తాను. దాని రిజల్ట్ కూడా 6 నెలలకా, సంవత్సరానికా, లేదా 2 సంవత్సరాలకా చివరిదాకా ఫైట్ చేస్తాను. నేను అది వదిలిపెట్టినది. అంటే ఒకప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవరి మీద? జోగి రమేష్. నేనేం చేయలేదే, నేనే ఆరోపణ చేశాను. ఈ లిక్కర్ విషయం అనేది అతను పూసుకున్నాడు. ఇప్పుడు అతను అంతా అల్లరి చేశాడు. నేనేమి వచ్చి లిక్కర్ విషయంలో జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ నేనేమి ఎక్కడ మాట్లాడారా? ఎక్కడ చెప్పలా నేను. అది అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఒక దొంగవై ఉండి మాకెళ్ళి ఎత్తి చూపిస్తున్నావా, జనార్దన్ రావు నీ పేరు చెప్పాడు అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మేమేమి జోగి రమేష్ని మేము మాట్లాడలేదే. అంటే జనార్దన్ వైసీపీ మనిషి అని తెలిసిన తర్వాత కూడా టీడీపీలోకి ఎందుకు తీసుకున్నారు మీరు? ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాడు. జనార్దన్ అనే మనిషి వైసీపీ మనిషి అంటే జోగి రమేష్ మనిషి అన్నట్టు క్రియేట్ అయింది ఇక్కడ. అంటే వైసీపీ మనిషి అన్నప్పుడు టీడీపీలోకి ఎందుకు తీసుకున్నారు ఆయన్ని? నేనేం తీసుకోలేదే. అతనే బిజినెస్ మ్యాన్, అతనే ఒక పార్టీకి పూర్తిగా అఫిలియేట్ అయ్యలేడు. కాకపోతే కొంత తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులతో సన్నిహితంగా ఉంటాడు. అతన్ని నేను వచ్చిన తర్వాత పార్టీలోకి వైసీపీ నుంచి తీసుకోవటం, అంతకుముందు అతను వైసీపీ ఉండటం అట్లేం లేదు. ఒక మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్యేని ఆయన్ని పట్టుకొని వాడు వీడు అని ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంట? మీరు అంటే ఒక కులాన్ని ఎత్తి కొడుతున్నారు, సారా అమ్ముకుంటాడు, అది అమ్ముకుంటాడని ఒక కులాన్ని ఎత్తి కొడుతున్నారు అని చెప్తున్నారు. నన్ను ఆ రోజున ఆయన అసలు వీళ్ళ వ్యాపారాలు ఏంటి, వీళ్ళ వ్యవహారాలు ఏంటి అని అడిగారు. అసలు ఈ కులం గురించి ఎక్కడ మాట్లాడలా. నేనేం చెప్పానంటే మొదట సారా మన కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత సారా వ్యాపారం చేశారు. తర్వాత ఆ వీడియో ఉందండి, దాంట్లో నేను కులాల ప్రస్తావన తేలేదు. వాళ్ళ బిజినెస్ సేమ్ అదే మాట జోగి రమేష్ కూడా నెక్స్ట్ డే చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ని వాడు వీడు అని చెప్పి నేను సంబోధించలా, జోగి రమేష్ నన్ను సంబోధించాడు వాడు వీడు అని, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని. ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాదు కదా, నన్ను పట్టుకొని వాడు వీడు అని చెప్పి ఎప్పుడు మైలవరంలో ధర్నా చేసినప్పుడు ఇతర వీడియోలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. ఆ తర్వాత ఇటీవల ఒక పత్రికా విలేకరుల సమావేశంలో నేను కూడా వాడు వీడు అని మాట్లాడాను. ఫస్ట్ మాట్లాడింది జోగి రమేష్. జోగి రమేష్ మొన్న ఏమంటున్నాడు, నా వయసు 54-55 సంవత్సరాలు అని చెప్తున్నాడు ఏదో మీడియాలో మాట్లాడతా. మరి నా వయసు 55-56. అతను చెప్పే ప్రకారం అయితే అతనికంటే నేనే పెద్దోడు అవ్వాలి. కానీ ఇప్పటిదాకా నేను అనుకుంటున్నాను నాకంటే జోగి రమేష్ సంవత్సరం పెద్దోడే అనుకున్నాను. అతను 54-55 క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నాకు 25 కంప్లీట్ అయినాయి, అదే 55 కంప్లీట్ అయినాయి. నేను ఇప్పుడు 56లో ఉన్నా. కాబట్టి అతను నన్ను ఫస్ట్ అన్నాడు వాడు వీడని. తర్వాత నేను కూడా ఇప్పుడు మనకు విలువ గౌరవం మర్యాద ఈ వ్యక్తులకి నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి? అతను పద్ధతిగా కృష్ణప్రసాద్ అని మాట్లాడితే నేను జోగి రమేష్ని మాట్లాడతా, వాడు వీడంటే నేను వాడు వీడంట. కానీ అతను కులం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, కులం గురించి నేను మాట్లాడను. కేవలం ఇప్పుడు మీరు జోగి రమేష్ వ్యాపారాలు ఏంటని నన్ను అడిగారు అనుకోండి, ఆ వ్యాపారాలు చెప్పాను అంతవరకే. అంతేగాని అతను కుల ప్రస్తావన ఎక్కడ ఉంది? అంటే కావాలని బీసీ వర్గాలను తీసుకొచ్చి కించపరుస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ చేశారు. దీని గురించి అంటే
మనం ప్లేయర్స్ ఉంటారు, క్రికెటో ఫుట్బాలో లేకపోతే ఇంకొకటో, అక్కడ ఆడేటప్పుడు కూడా అన్ని కులాలే చూసుకుంటామా? ఒకసారి మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆట గురించి చూడాలి. మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం గురించి చూడాలి. అతను మాట్లాడాల్సింది మాట్లాడి నేను బీసీని నేను గౌడ్ అని అతను మాట్లాడేది తప్పితే మేము ఎప్పుడు అతను బీసీ అనో లేకపోతే అతను గౌడ సామాజిక వర్గం అనో ఎప్పుడు మేము మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. అంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అండ్ లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసుకోండి అని ఆయన సవాల్ ఇస్తున్నారు. మరి ఎందుకు స్వీకరించట్లేదు? అది ఇప్పుడు నేను స్వీకరించాల్సిన అవసరం లేదు, అది ప్రభుత్వం పని. ఎందుకంటే ఈ ఆరోపణలన్నీ నేను చేయలేదు, లేకపోతే వీటన్నిటి విషయంలో నేనేం చెప్పలేదు. అతని మీద ప్రభుత్వం కూడా ఏం ఆరోపణ చేయలేదు. ఫస్ట్ అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ కోణంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ కోణంలో ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి విచారణలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి చేస్తారు. ఎవరికి పడితే వాడు నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే చేస్తారా? అది అవసరం అనుకుంటే చేస్తారు. మీ టీడీపీ అభ్యర్థులు జయచంద్ర రెడ్డిని వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. అంటే మీరందరూ అధికారంలో ఉన్నారని అరెస్ట్ చేయలేదా? మీరందరూ అంటే నన్ను కూడా వాళ్ళతో కలుపుతారు. వాళ్ళని ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ ఏం జరిగిందని తెలుసు, దాంట్లో చాలామందిని అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్ట్ కాని వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మా దగ్గర కూడా సస్పెండ్ చేశారు, విచారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారు, దాంట్లో అనుమానమే లేదు. అంటే ఇబ్రహీంపట్నంలో ఎక్కువ ఇసుక మాఫియా, యాష్ మాఫియా ఎక్కువ నడుస్తుంది, మీ బావమరిదినే పెట్టుకొని నడిపిస్తున్నారని, అది నిజమా కాదు? అబద్ధం, అబద్ధం 100%. ఇప్పుడు అక్కడ మాఫియా ఇసుక అసలు నేను 2019 నుంచి 24 దాకా శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో అప్పుడు మైనింగ్ మినిస్టర్ గారి దగ్గర స్వయంగా వెళ్ళి మా దగ్గర శాండ్ క్వారీస్ ఏమి ఉండటానికి వెళ్ళేదని చెప్పాను. 5 సంవత్సరాలు శాండ్ క్వారీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు, ఎందుకంటే ఇబ్రహీంపట్నం దాటే వరకు కూడా జూపూడి కిలేశ్వరం వరకు కూడా వాటరే ఉంటుంది, మాకేం ఒడ్డు ఉండదు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ కిలేశ్వరం దాటే వరకు మైలవరం కాన్స్టిట్యున్సీ అంతా వాటర్ స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా. అవతల నందిగాం కాన్స్టిట్యున్సీ, అప్పుడైనా ర్యాంపులు నందిగాం కాన్స్టిట్యున్సీ, ఇప్పుడైనా నందిగాం కాన్స్టిట్యున్సీ ర్యాంపులు ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీలో అతను మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక అమ్మాలని ప్రయత్నం చేశారు, దానికి అడ్డుపడ్డాను. ఈ గొడవలంటి కారణం అక్కడి నుంచే. తర్వాత బూడిద మింది అతనే, అందరికీ తెలుసు. మీరు ఆర్టీవీ రిపోర్టర్గా 2019 నుంచి 24 దాకా ఇక్కడ జోగి రమేష్ మనుషులు బూడిద కౌంటర్ పెట్టి అమ్మారా లేదా? నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. 23-24 ప్రాంతాల్లో జోగి రమేష్ కౌంటర్ పెట్టి అమ్మాడా లేదా? రాజమండ్రికి సంబంధించిన ఎమ్మెల్యే కౌంటర్ పెట్టి అమ్మాడా లేదా? 19 నుంచి 25 వరకు వసంత కృష్ణప్రసాద్ గారి మనుషులు ఎవరైనా కౌంటర్లు పెట్టి అమ్మారా? ఈ 3 ప్రశ్నలు మీరు నోట్ చేసుకొని పబ్లిక్ సర్వే చేయండి. దాంట్లో కనుక ఎవరైనా వసంత కృష్ణప్రసాద్ మనుషులు కౌంటర్ పెట్టి అమ్మారంటే అప్పుడు నేను సమాధానం చెప్తా. జోగి రమేష్ అమ్మింది 100% ఫ్యాక్ట్, అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిన విషయం. మీరు వైసీపీలో ఉన్నప్పుడు కమ్మ పత్రిక అని ఈనాడుని ఆంధ్రజ్యోతిని అన్నారు, ఇప్పుడు టీడీపీకి వచ్చినప్పుడు సాక్షిని వైసీపీ పత్రిక అంటున్నారు. జనరల్గా అలా పార్టీలు మారంగానే ఇలా మాట్లాడడం కరెక్టా కాదు? మరి సాక్షి పత్రిక అప్పుడేమో వసంత కృష్ణప్రసాద్ పెద్ద పత్తిత్తు గొప్పోడు, ఇప్పుడు తెలుగుదేశంలో చేరి నా పని నేను చేసుకుంటుంటే నా మీద ఆరోపణలు పెద్ద పెద్ద పుంకాలుగా రాసి లేని వాట్సాప్ క్రియేట్ చేసి జోగి రమేష్ పెడితే తెలిసి కూడా దాన్ని పెట్టి కృష్ణప్రసాద్ డబ్బులు కొట్టేస్తున్నాడని రాసినప్పుడు మరి సాక్షిని దొంగ పత్రిక అనక నిజం పత్రిక అని ఎట్లా అంటాం? నువ్వు నిజాలు రాస్తే నిజమైన పత్రికే అంటాం. ఇప్పుడు ఆంధ్రప్రభ ఉందండి, లేదా ఆంధ్రభూమి ఉంది, మేము వాళ్ళని ఎప్పుడు ఏమనమే? మీరు ఎలక్షన్స్ టైంలో పద్దాకల పార్టీలు మారుతారు అని అంటున్నారు బయట టాక్, అంటే ఇది మీకోసమా ప్రజల కోసం? ఖచ్చితంగా నా కోసమని నేను చెప్పను. ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ఉంది పబ్లిక్ కోసం, ప్రాంతం డెవలప్మెంట్ కోసం కదా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ఆయన స్వయంగా నేను అడిగాను, అమరావతి మీద మీ స్టాండ్ ఏంటని చెప్పి. అమరావతి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. ఆయన ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత, రాజధాని ఇక్కడ లేకుండా చేయాలనుకున్న తర్వాత ఈ ప్రాంతవాసిగా ఆయనతో నేను ఎందుకు ఏకీభవించాలి, ఆయనతో నేను ఎందుకు కలిసి పనిచేయాలి? కాబట్టి ఆయన నేను వ్యతిరేకించాను, కాబట్టి నేను ఆయన నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది, అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉంది, రాజధాని అమరావతి అని చెప్తా ఉంది.
మేము కోరుకుంటుంది కూడా అది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అక్కడే వైజాగ్లో పెట్టారు. లేకపోతే ఇంకొకటి హెచ్పిసిఎల్ వచ్చింది, వైజాగ్లో పెట్టారు. ఇంకెన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి, అది ఐరన్కి సంబంధించినది వచ్చింది, అక్కడే పెట్టారు. లేదా రాయలసీమ అంతా సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ చాలా పెడతా ఉన్నారు. ఇక్కడ ఒక అమరావతిగా పెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు చెప్పాడు, నేను వైజాగ్ నుంచి పరిపాలన మొదలెడతాను, నేను వైజాగ్ దీపావళికి మారుతా, దసరాకు మారుతా, సంక్రాంతికి మారుతాను. మరి ఎందుకు ఆయనతో ఉండాలి? ఆయన నాకు స్వయంగా మాట ఇచ్చాడు. అసలు మీకు జగన్ గారికి ఎక్కడ చెడింది? జోగి రమేష్ వల్లే చెడింది మాకు మెయిన్. అంటే ఆయన అమరావతి మీద స్టాండ్ మార్చడం ఒకటి ప్రధానమైన సమస్య. తర్వాత ఈ జోగి రమేష్ని అతను కేవలం పావుగా వాడుకుంటా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జోగి రమేష్ చేస్తూ ఉంటే, జోగి రమేష్ చేసేవన్నీ అబద్ధాలని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. కాబట్టి నేను ఇక ఇచ్చేది కారణాలతో చాలా ఉన్నాయి లోతైన, వాటన్నిటితో దూరం అవడం జరిగింది. అంటే జగన్ని ఒకప్పుడు మానవతావాది అన్నారు, ఇప్పుడు లోకేష్ని డైనమిక్ లీడర్ అంటున్నారు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్? మనం ఏదైనా కొంతకాలం చూసిన తర్వాతే తెలుసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏ డైనమిజం చేసావు? నువ్వు దావోస్ వెళ్ళి ఏమి ఈ రాష్ట్రానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఏమి పెట్టుబడులు పెట్టించారు? మీరు 10,000 కోట్ల రూపాయలు పెట్టి మేము ఇక్కడ బ్యాటరీ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేస్తామని అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్తే, మీరు ఇక్కడ పెట్టడానికి వెళ్ళేది వెళ్ళిపోండి అని చెప్పి 10,000 కోట్లు 10,000 ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో పెట్టి అక్కడ 10,000 ఉద్యోగాలు 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారుగా. ప్రతి స్టేటు మాకు ఇన్వెస్ట్మెంట్లు రావాలి, డెవలప్మెంట్ రావాలని కోరుకుంటుంటే, మీరున్న ఇప్పుడు అమర్రాజా బ్యాటరీ అనేది చిత్తూరు జిల్లాలో వాళ్ళ నేటివ్స్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ అక్కడే పెట్టాలనుకున్నారు. మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూములు అడగలేదు, ఇన్సెంటివ్స్ అడగలేదు, స్థానికులు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడే మన ప్రాంతంలో పెట్టుకుందాం అనుకున్నారు. వాళ్ళని కూడా మీరు తరిమారంటే, ఇప్పుడు గూగుల్ డేటా ఉంది 1,35,000 కోట్లు, మరి లోకేష్ బాబు గారు సాధించి తీసుకొచ్చాడుగా. మీరేమో ఉన్న పరిశ్రమలు బాగొట్టారు, లోకేష్ బాబు గారేమో లేని పరిశ్రమలు తెస్తా ఉన్నారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్లో అంత వీళ్ళు చెప్తున్న మీరు ప్రామిస్ చేస్తున్నంత ఐ థింక్ 1,88,000 జాబ్స్ వస్తాయని పత్రికాపరంగా అందరికీ చెప్పారు లోకేష్ గారు. అన్ని జాబ్స్ రావు, డేటా సెంటర్కి అన్ని పొజిషన్స్ ఉండవు అని వైసీపీ వాళ్ళు రోలింగ్ స్టార్ట్ చేశారు. దీనిలో ఎన్ని అన్నా ఉంటాయండి, ఎన్నోకైనా వస్తాయి కదా, దానివల్ల నష్టం ఏమన్నా? లాభాలే ఉన్నాయి. ఇప్పుడు 1,85,000 రావాలి, 1,50,000 వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా 4 డేటా సెంటర్లు వస్తాయి, లేదా దాన్ని బేస్ చేసుకుని ఇంకా 4 ఐటీ కంపెనీలు వస్తాయి. ఏదో ఒకటి. ఇప్పుడు మనం డెవలప్మెంట్కి హిమాలయాలు ఎక్కాలన్నా ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది కంపేరిటివ్లీ తెలంగాణ మనం విభజింపబడిన తర్వాత. ఇప్పుడు 1,30,000 కోట్లు పెట్టి గూగుల్ అమెరికా బయట అంత పెద్ద ప్రాజెక్టు పెడితే దాన్ని చూసి ఇంకా 4 రావచ్చుగా. ఇప్పుడు దీనివల్ల వచ్చేది 1,85,000 కావచ్చు, లేకపోతే మీరు 1,85,000 1,75,000 రావచ్చు. కానీ ఇంకా వేరే కంపెనీలు రావచ్చుగా, ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఒకదానికి ఒకటి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందిగా. కాబట్టి దానికి విమర్శ చేయాల్సిన అవసరం ఏంటి? మీలాగా అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు ఈ కంపెనీలు కదా తెచ్చింది లోకేష్ బాబు గారు. 1,35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. కాబట్టి వాళ్ళు చేసే విమర్శలు అర్థరహితం. మొన్న జోగి రమేష్ మా ఆర్టీవీ స్టూడియోలో మాట్లాడుతూ నేను పెట్టిన రాజకీయ భిక్షే వసంత్ కృష్ణ ప్రసాద్ ఇప్పుడున్న పొజిషన్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది బాగా ప్రజలందరూ గమనించాలా, ప్రజలందరూ ఆలోచించాలా. ఇది చాలా మంచి పాయింట్ మాట్లాడాడు అతను. మా నాన్నగారు 1970, నేను పుట్టింది 1970, తొలిసారి మా గ్రామ సర్పంచ్. 1968 మా నాన్నగారు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 1972 తొలిసారి సర్పంచ్. 1981 ఇండిపెండెంట్గా సమితి ప్రెసిడెంట్గా గెలిచారు. 1982 తెలుగుదేశం పార్టీ పుట్టాక ఇండిపెండెంట్ సమితి ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి మా ఫాదరు. తర్వాత 83లో రెండో పర్యాయం శాసనసభ్యులయ్యారు. 85లో రెండోసారి శాసనసభ్యులయ్యి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా పనిచేసి తర్వాత 2006లో స్టేట్ ఆప్కాప్ చైర్మన్ అయ్యారు మా ఫాదరు. సెంట్రల్ నాస్కాప్ వైస్ చైర్మన్ అయ్యారు. ఈ రకంగా మా కుటుంబం 55 సంవత్సరాల నుంచి రాజకీయంగా క్రియాశీలకంగా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ తొలి అధ్యక్షులు. నేను 1999లో తొలిసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జోగి రమేష్ 2009లో మొదటిసారి పోటీ చేశాడు. ఇది నేను పోటీ చేసిన 10 ఏళ్ల తర్వాత.
అతను నాకు రాజకీయ భిక్ష పెట్టడం ఏంటి? నందిగామ నియోజకవర్గం ఎస్సీ జనరల్ అయింది. నా ముందు మైలవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అదే రకంగా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నువ్వు 2019 ఎన్నికల్లో ఆ కుటుంబం నాకు పనిచేయలేదని చెప్పలా. అతను అక్కడ పెడ నుంచి పోటీ చేసే క్రమంలో వాళ్ళ కుటుంబం ఇక్కడ అందరిలాగానే వైసీపీ కుటుంబాలాగా నాకు పనిచేశారు. నేను చేయలేదు అని ఇంకోటో ఎక్కడ అనలా, నేను ఖచ్చితంగా చేశారు. కానీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన మా కుటుంబాన్ని పట్టుకొని అతని రాజకీయ భిక్ష నాకు పెట్టడం ఏంటి? అసలు నాకు రాజకీయ భిక్ష పెట్టేవాడైతే 2014 ఎన్నికల్లో నువ్వు మైలవరం నియోజకవర్గంలో ఎట్లా ఓడిపోయావు? 2014లో అతను మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అతను అంట నన్ను రాజకీయంగా గెలిపించాడంట. అతను 2009 పెడన, 2014 మైలవరం, 2019 మళ్ళీ పెడన, 2024 పెనమలూరు. వసంత కృష్ణప్రసాద్ పక్కనే పొరుగునున్న కాన్స్టిట్యున్సీలో 1999లో పోటీ చేసి నేను 2 దశాబ్దాలు రాజకీయంగా దూరంగా ఉన్నాను. 2018లో మళ్ళీ క్రియాశీలకమయ్యాను. ఇక్కడ పని చేసుకున్నాను. సంవత్సరం ముందు వచ్చి గెలిచాను. ఈ వీటి వాస్తవాలు ఈ కృష్ణా జిల్లా రాష్ట్రం అందరికీ తెలుసు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ఇట్లాంటి మాటలు మాడతారు కొంతమంది, సిగ్గు ఎగ్గు లేనోడు. మనం ఏం చెప్తాం? టేకింగ్ దిస్ పాయింట్, లైక్ మీరు టీడీపీకి వచ్చే సమయంలో మీరు మీ మామర్దులు దొంగ ఇసుక మాఫియా నడుపుతున్నారు ఇక్కడ అని చెప్పి దేవినేని ఉమా చెప్పారు. ఇప్పుడు అది సెట్ అయిందా సార్? మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? మేము మాట్లాడుకోం. ఎలక్షన్ అప్పుడు గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను ఆయన్ని. అక్కడ ఆ నిమిషం మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి ఇచ్చాను. అంతకు మించి నేను ఆయన మాట్లాడుకునేది ఏం లేదు. ఆ మాటలో అప్పుడు ఆయన మాటలు నిజమని కనుక అనుకోని ఉంటే తెలుగుదేశం పార్టీ నన్ను పార్టీలోకి తీసుకొని నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా నాకు టికెట్ ఇచ్చారంటే ఆయన చేసిన ఆరోపణలో నిజాలెంతో వాస్తవాలెంతో ఆ పార్టీ అధినాయకత్వం గ్రహించబట్టి చేశారు. ఈ జోగి రమేష్ నేను కనుక ఇక్కడ ఇసుక మాఫియా ఇవన్నీ చేస్తుంటే నేను అతను మీ దాకా మినిస్టర్గానే ఉన్నాడు కదా. నేను ఆల్మోస్ట్ జనవరికే పార్టీకి దూరం అయిపోయాను. తర్వాత ప్రభుత్వం కొనసాగింది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు కొనసాగింది కదా. మరి అప్పుడే ఎంక్వైరీ చేసి విచారణ చేసి నా మీద చర్యలు చేపట్టి ఉండొచ్చుగా. అందువల్ల గిట్టక రాజకీయాల్లో ఎదట వాళ్ళ మీద బురద జల్లే మాటలు ఈ వ్యవహారం. రేపు వచ్చే ఎలక్షన్స్లో మైలవరం నుంచి నేను పోటీ చేస్తా అని జోగి రమేష్ అంటున్నారు. వసంత కృష్ణప్రసాద్ భయపడుతున్నారు? నాకెందుకంటే భయం. ఇప్పుడు ఇతగాడు నేను 2018లో వచ్చి అప్పుడు 19లో పోటీ చేసినప్పుడు అప్పటి సిట్టింగ్ మంత్రి మీద నేను పోటీ చేశాను. రాష్ట్రంలో నెంబర్ 2 అనే స్థానంలో జంకు గొంకు లేకుండా మైలవరంలో తిరిగి నేను అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పోటీ చేసి 2019లో గెలిచా. 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి నేను పశ్చిమ కృష్ణాలో మైలవరం నియోజకవర్గంలో హిస్టరీలో హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచాను, 43,000 మెజార్టీతో. జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో హయ్యెస్ట్ మెజార్టీతో ఓడిపోయాడు 60,000 తేడాతో పెనమలూరు నుంచి. అతను చూసి నేను భయపడటం ఏంటంటే అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నేను రాజకీయంగా 3 సార్లు పోటీ చేశా, 2 సార్లు గెలిచా. రాజకీయంగా అతను 4 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. రేపు ఒకసారి పెడన, ఒకసారి మైలవరం, ఒకసారి మళ్ళీ పెడన, ఇంకోసారి పెనమలూరు. రేపు నువ్వు ఎక్కడో. కానీ నేను 2019 ఇక్కడ చేశా, 2024 ఇక్కడ చేశా. నేను పార్టీలు మారుతానంటే ప్రజలకు చెప్పే మారాను, ప్రజల ముందే మారాను, ప్రజల సమక్షంలోనే మారాను. నేను వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు నాకు 12,000 ఓట్లతో గెలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తే, కూటమి తరపున పోటీ చేస్తే నాకు 43,000 మెజార్టీ వచ్చింది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ ఫ్యాక్ట్ని, ఆ వాస్తవాన్ని. నేను ఏ కారణాలతో పార్టీ మారాననేది ప్రజలకు చెప్పుకున్నాను. నేను చెప్పకుండా జరగదు కదా, అది ఓపెన్ పబ్లిక్ కదా అది. ఇంక మరి దాని గురించి ఏంటి? ఇతని గురించి నేను భయపడటం ఏంటి? నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని, నా మీదకి ఎవరు వస్తారో తెలియదు. ఒకసారి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేశాడు, ఒకసారి తిరుపతిరావు పోటీ చేశాడు. 2029లో ఎవరు చేస్తారు? నాకేంటి? ఎవరు వస్తే వాళ్ళతో పోటీకి ఉంటాను నేను. నాకు ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తా, లేకపోతే ఓడిపోతా. అంతే తప్పించి అతను చూసి అంతా ఎవడి గొప్పలో వాడు చెప్పుకోవటం అంతే, అంతకంటే లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, ఆర్టీవీ విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.